కంగ్రాట్స్ అడ్వాన్స్ గాను. థ్యాంక్ యూ సార్. తమన్ గారు బీజియం ఎరగొట్టేశారని చెప్పి బయటికి పూర్తిగా టాక్ వచ్చేసింది. సో తమన్ గారు కూడా కంగ్రాట్స్. సో బట్ మై క్వశ్చన్ టు విశ్వప్రసాద్ గారు. విశ్వప్రసాద్ గారు, ఇది ఒక ప్రామిసింగ్ ఫిల్మ్గా, మీ బ్యానర్కి ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్గా ఉన్న ఫిల్మ్ ఇది. ఇలాంటి ఫిల్మ్ని ప్రాపర్గా లాంచ్ చేయడంలో మీరు కొంచెం ఫెయిల్ అయ్యారు అంటే ఏమైనా ఫీల్ అవుతారా మీరు? ఒక్కసారి రిపీట్ చేయండి సార్, ఏది ఫెయిల్యూర్? మీరు ఈ ఫిల్మ్ని ప్రాపర్గా లాంచ్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యారంటే ఏమైనా ఫీల్ అవుతారా? ఎస్పెషల్లీ నార్త్ ఇండియా ప్రమోషన్ కానీ లేదా అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రమోషన్స్లో కానీ. బేసిక్గా ఈ ఫిలిం మీద దేర్ ఆర్ సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్. సో అంటే మేబీ మా మెటీరియల్ హెస్ కమ్ లిటిల్ లేటర్, అంటే అనుకున్న టైం కన్నా. బట్ ఏ ఫిలిం కైనా దర్ ఇస్ అ టైమింగ్. సో లేటర్ పార్ట్ ఆఫ్ డిసెంబర్ నుంచి వీ హ్యాడ్ అవర్ ట్రైలర్ 2. సో ట్రైలర్ 2 టు డేట్ అంటే ఇట్స్ స్పీకింగ్ క్వైట్ వెల్. ఫ్రమ్ ఎ క్యూరియాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లాస్ట్ 1 year నుంచి దిర్ ఇస్ ఎనఫ్ క్యూరియాసిటీ. సో అంటే మరి మీరు అంటే ఏ మెజర్ మీద మెజర్ చేస్తారో తెలియదు, కానీ వీఆర్ మోడరేట్ టు బెటర్ సిచ్యుయేషన్ రైట్ నౌ. అంటే ఇప్పుడు ఇట్లాంటి సినిమాకి ఒక ప్లానింగ్, పబ్లిసిటీ ప్లానింగ్ అనే ప్రాపర్గా ప్లానింగ్ ఉంటుంది కదా, ఆ ప్రాపర్ ప్లానింగ్ అంతలా కనపడలేదు అనే కంప్లైంట్ బయట ఉంది. అది నేను చెప్పేది. ఇట్స్ నాట్ ఫ్రమ్ మై సైడ్, బట్ బయట ఉన్న కంప్లైంట్ అంటే ప్రాపర్గా నార్త్ ఇండియాలో ప్లాన్ చేయలేదు పబ్లిసిటీ అదిని అని చెప్పేసి. అంటే అంటే వి సీ సమ్ మార్కెటింగ్ రిపోర్ట్స్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే టిపికల్గా రీచ్, బజ్, అపీల్ అని చూస్తారు. సో డెఫినెట్గా వీ హ్యావ్ ద బెస్ట్ రీచ్, బెస్ట్ బజ్, బెస్ట్ అపీల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద నార్త్. Definitely, we are very, very extraordinary in Telugu states, Bangalore. Of course, Tamil, we are coming with other large films, so we are not in the same scale. And like any other language movie, it's difficult to achieve the same thing in Tamil. So Hindi work, I think we have a decent reach and appeal. So like any film in Hindi, it takes time for 2 to 3 days after the release. Based on the film, it will catch up. So ఎన్ని స్క్రీన్లు వచ్చున్నాయి నార్త్ ఇండియాలో? ఏదండి నార్త్ ఇండియాలో ఎన్ని స్క్రీన్లు? నార్త్ ఇండియా ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ నెంబర్, బట్ దట్ విల్ బి ఎనీవేర్ ఫ్రమ్ 3800 to 4500 స్క్రీన్స్. మూర్తి గారి క్వశ్చన్కి కొంచెం ఎక్స్టెన్షన్. ప్రభాస్ గారిని ముంబై కానీ నార్త్ సైడ్ కానీ తీసుకెళ్తే ప్రమోషన్కి కొంచెం హెల్ప్ అయ్యేదేమో ప్రమోషన్కి. ఆయన అడగలేదా మీరు, లేదంటే ప్రభాస్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారా? అంటే వీఆర్ ద లక్కీ వన్స్ టు గెట్ ప్రభాస్ గారు ఫర్ ఏ ఈవెంట్. అంటే అంటే నాకు తెలిసి రాధశ్యామ్ తర్వాత ఆయన ఈ డిడ్ంట్ డూ ఎనీ ఈవెంట్. సో వీఆర్ ద లక్కీ వన్స్. అంటే ఇనిషియలీ వీ ప్లాన్ టు డూ ఇట్ ఇన్ అమెరికా, బట్ వీ థాట్ బికాస్ ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇట్ మే నాట్ బి ఫీజిబుల్ అని. సో దెన్ వీ డిడ్ ఏ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ సో మచ్ టు డూ మల్టిపుల్ లొకేషన్స్. తమన్ గారు, నాచే పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, కానీ మ్యూజిక్ డైరెక్టర్లు స్వతహాగా రిమిక్స్ చేయడానికి ఇష్టపడరు. అసలు ఇష్టపడవు సార్, అసలు ఇష్టపడరు. కానీ మారుతి గారు రిమిక్స్ సైడ్ తీసుకురాగానే మీ ఇద్దరి మంచి కాన్వర్సేషన్ ఏంటి? ఆయన మిమ్మల్ని ఎలా ఒప్పించారు రిమిక్స్ చేయమని? ఒప్పించడం ఏముంది సార్, ఈ ప్లాన్ వాళ్ళకి స్క్రిప్ట్ చేసినప్పటి నుంచే ఉంది, ఎక్కడో మధ్యలో వచ్చిన ఇష్యూ కాదు. ఇనిషియల్ డే నుంచే స్క్రిప్ట్ విన్నప్పుడే ఇక్కడ హీరో ఒక రీమిక్స్ సాంగ్ పెడదామన్నారు డార్లింగ్ అని, ది హ్యావ్ అ ప్లాన్. సో అప్పుడు డైజెస్ట్ అయిపోయాం మెల్లగా. జనరల్గా నాకు కూడా ఇంత పెద్ద కట్అవుట్ హీరో వచ్చినప్పుడు మంచి ముగ్గురు హీరోలతో ఒక మంచి మాస్ పాట చేయాలనే ఉంటుంది ఎవరికైనా. దట్ విల్ ఇంకో కుర్చీ మెడత పట్టికైనా ఇంకా ఓ పాట చేద్దామనే ఉంటుంది, అది మనసులో ఉంటుంది. సో అది కొంచెం నేను కొంచెం ఫీల్ అవ్వడం అంటే, బట్ ఈ సినిమాకి ఈ పాటే కరెక్ట్. అంటే ఈ సిచ్యువేషన్కి ముగ్గురు హీరోయిన్లతో ఈ పాట అవడం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. పాట వచ్చిన తర్వాత, ప్రొడక్షన్ అంతా అయిన తర్వాత, ది వే హీరో గారు ఆయన హార్ట్ పెట్టేశారు. ఆయన ఫిక్స్ అయిపోయి ఈ ఒక పాటకి పర్ఫెక్ట్గా మనం డాన్స్ కుమ్మేయాలి. సో ఐ థింక్ హీ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్. అదే మనకు కనిపిస్తుంది ఈరోజు. మారుతి గారు,
Yeah, after Nishant Garu, we'll give chance to other languages also, Andy. Yeah. మారుతి గారు సార్ క్వశ్చన్ ఏం కాదు, బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు సే దిస్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ డే టుమారో. ఐ విష్ యూ నథింగ్ బట్ ద బెస్ట్. థ్యాంక్ పాన్ ఇండియా డైరెక్టర్గా మీకు పెద్ద అవకాశం వచ్చి అది ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు అంటే పాన్ ఇండియా డైరెక్టర్ ఈ పదాలు ఎప్పుడు నాకు అవి పెద్ద డైజెస్ట్ అవ్వగానే ఒకటే, నాకు ప్రభాస్ గారు నన్ను నమ్మారు, నేను ఆయనకి బెస్ట్ ఇవ్వాలి, అంతే నేను చేద్దామనుకున్నది. అది డెఫినెట్గా నేను ఎంత చేయగలుగుతానో అది మాత్రం ఈ సినిమాకి చేశాను అనుకుంటున్నాను. రేపు మీ ప్రీమియర్స్ దగ్గర నుంచి మీరు సినిమా చూస్తారు. ఇప్పుడు సినిమా నా చేతుల్లోంచి మీ చేతుల్లోకి వచ్చేసింది, మీ ముందుకు వచ్చేసింది. 3 years నుంచి నా దగ్గరే ఉంది, ఇప్పుడే నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది సినిమా. రేపు మీకు తెలుస్తుంది, ఇంకా మీరే మాట్లాడతారు దాని గురించి. విశ్వప్రసాద్ గారు సార్, ఎటువంటి టాపిక్ అయినా సరే చాలా ఓపెన్గా మాట్లాడే మనిషి మీరు. ఈవెన్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ అయినా యూ హ్యాడ్ ఎ పర్టికులర్ ఒపీనియన్ ఎవ్రీ టైమ్ అండ్ యూ నెవర్ హెసిటేటెడ్ టు స్పీక్ అబౌట్ ఇట్. అండ్ నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నైజాంలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రభాస్ గారి ఫిల్మ్ అంటే ఆబ్వియస్లీ తెలుగు స్టేట్స్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అది. ఇట్ షుడ్ బి ఏ నో బ్రెయినర్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ ఎవ్రీ థియేటర్ అక్రాస్ నైజాం. బట్ చూస్తుంటే ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు, ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో. మీరు కొన్ని సెంటర్స్లో నిజామాబాద్ లాంటిది లేకపోతే కూకట్పల్లి లాంటి మెయిన్ సెంటర్స్లో ఇప్పుడు దాకా సింగిల్ స్క్రీన్స్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆఫ్ మైత్రి. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? అంటే దే ఆర్ 2 topics అండి నైజాంలో. ఒకటి రేట్స్. సో డెఫినెట్గా దే ఆర్ మేకింగ్ అండ్ ప్లీడింగ్ టు ద గవర్నమెంట్ టు గివ్ ద రేట్స్. సో దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆర్ యూ పాజిటివ్ అబౌట్ ఇట్? We can only plead. So ఓకే. and looks positive, but we cannot be overconfident. So I mostly will know by tomorrow noon. Okay. We are able to కోర్టుకి వెళ్ళి there's no block from legal system అనేది అదొక క్లియరెన్స్ అయిపోయింది. So we got the rates in AP. So we are very hopeful. So the Telangana government will be considerate in it. Okay. And we also requested that we'll spend 20% of the add-on income for the welfare. Okay. And So, the second part? First question. మీ సెకండ్ క్వశ్చన్కు 8th నుంచి 11th వరకు యూ విల్ సీ ఎవ్రీవేర్. అదే సినిమా బట్ ఆబ్వియస్లీ థియేటర్ చార్ట్స్ ఏవైతే న్యూస్ పేపర్స్లో ఇప్పుడు పబ్లిష్ అవుతున్నాయో దే టెల్ ఏ డిఫరెంట్ స్టోరీ నో. అంటే ఎవరు పబ్లిష్ చేస్తున్నారో తెలియదు, కానీ దట్ ఈస్ ఆబ్వియస్లీ కమింగ్ ఫ్రమ్ మై 8th నైట్ నుంచి 11th నైట్ వరకు యుల్ సీ ఇన్ ఎవ్రీ స్క్రీన్. ఓకే. 12th నుంచి వీ హ్యావ్ టు షేర్ విత్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు ఫర్ ద ఫెస్టివల్ మనకు తెలిసి 7 movies వస్తున్నాయి. దే ఆర్ ఆల్ ఇన్ డిఫరెంట్ డేట్స్ ఫ్రమ్ 9 to 15. సో ఆబ్వియస్గా ఎవ్రీ వన్ హ్యాస్ టు షేర్ అండ్ ఎవ్రీ మూవీ హ్యాస్ టు రన్. హీరోయిన్ నిధి అగర్వాల్, హీరోయిన్ తమన్ గారు ఎవ్రీ సంక్రాంతికి మీ సినిమా కామన్. ఒకసారి 2 సినిమాలతో వస్తారు, ఒక ఫిలింతో వస్తారు. ఎవ్రీ సీజన్లో మీరైతే కామన్. సో రాజాసాబ్కి వచ్చేసరికి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? మారుతి గారు అండ్ ప్రభాస్ గారు మీకు ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? లైక్ క్లైమాక్సా ఏంటి? అదే సినిమా ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా గొప్పగా తీశాడు మారుతి. చాలా చాలా ఛాలెంజింగ్. ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా అది ఛాలెంజింగ్ స్కోరే. ఐ థింక్ ఈ 3 విషయాల్లో మీరు డెఫినెట్గా మీరు మన తెలుగు డైరెక్టర్ తీసాడని మీరందరూ కాలేజ్ ఎగ్జామినేషన్ తిరుగుతారు. అది ఇంపార్టెంట్. అంటే మీరు కూడా అది ఆలోచించాలి కదా. అంటే మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమా తీశాడు, మన ఇలా తీసుకెళ్ళి ఇంత పెద్ద హీరోని వరల్డ్కి ఇలా చూపించాడు అనేది యూ విల్ ఆల్ బీ వెరీ ప్రౌడ్. సో అది మారుతి డెఫినెట్గా చాలా పెద్ద ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ ఇల్లు సెట్ ఉంది కాబట్టి ఈ ఇంట్లో అంత గ్రాంటెడ్ సినిమా తీయడం చాలా చాలా కష్టం. ఐ థింక్ మారుతి అచీవ్డ్ ఇట్ రియలీ బిగ్ అని అనిపిస్తుంది. Thank you. Yeah, please. Hi. Before asking question, introduce yourself. Yeah. Hi. My name is Nishad. I'm from CNN News 18. Actually, we met Nidhi, Riddhi and Vishwas Garu in Bombay. We missed you, Maruti sir and Taman.
My question is to you guys. We have seen technically Prabhas being the first ever pan-India star to be there when pan-India was coined, you know, and to direct him and to have a music these days which is very thematic. We see a lot of thematic music going viral on social media. So from Taman, I want to know what was the brief that you got from Maruti about making a pan-Indian film with Prabhas in it, to have that thematic music. What kind of brief did you get, and what is the output that we're going to see? This film has a very, very good, very strong periodic backup. So it should not sound very modern as well as it should not sound really old. So that was really challenging for us. And same time, how entertaining it has to sound with the whole Gen Z sound that's happening now, and the whole the reels how we should make. So the themes was properly taken from the film. Generally, we are not independent composers, so we have so much things which has to be the film's. I should be a dialogue version of the film too. My music has to speak. So I think Maruti has given me the right feeding. I think he has inserted the right seeds into my head, so that I planted the right flowers to the film. Thank you. My next question is to all of you. I want you guys to say, I mean, you all welcomed us to your second home technically, right? So each of you have a different feeling when you come to the set. I mean, Vishwas Garu comes as a producer, Maruti sir comes as a filmmaker, both of you as artists. So if you're sitting here thinking about all the 3 years of efforts that you guys have put into the film, tell me individually what's the one feeling that comes to your mind in one word. In one word, very difficult. Okay. It would be gratitude. I think I'm super grateful to be here on this set with this group of people, and we've shot some amazing scenes over here which you all will enjoy in the film. So gratitude, always. All right, moving to Riddhi. I think, as I was telling Vishwa sir as well, that I feel very nostalgic being here. We spent a fair share of our time being here, again running around the corridors, filming our scenes. And right now I sit here in red, reminiscing over everything that's been through, and just super excited to see what's ahead. So nostalgic, I would say. Yeah. Great. Vishwas Garu, what about you? Definitely not nostalgic, I guess, as a producer. I'll talk about the set. See, if you come 24 June, this entire area is a barren land. There's nothing here. So 24 September, we started filming in this set. So to me, I feel it's a huge achievement making this barren land into the largest floor and the largest set, and with a very symmetrical, the very deep symmetric work on the old palace. So, and I'm hoping we feel the same achievement tomorrow once the film is released. Absolutely, no doubt. Maruti sir, what about you? One feeling that you have when you come back to this set today? It's a larger than life one, and it is a great opportunity to me to show Prabhas Garu Rebel Saab as Raja Saab. Yeah, that's all. Thank you so much. Heroine Nidhi Agarwal கொடுங்க மைக் நிதி அகர்வால் மைக். Hi, hi Maruti sir, this is Priyanka. Hi ma'am. From Midday. First of all, fabulous assets. And I have two questions for you. And one, first of course, that Jan 9th is very, very important for the whole team, for you as a filmmaker. But is there more pressure on you, you know, as the Helmer, also because it's a superstar film? There are so many expectations attached to a Prabhas's film, the opening, the lifetime. So are you also carrying that pressure that this is a Prabhas-led film? Of course it will be there, ma'am. I can't say there is no pressure at all like that. But I saw film, I liked it very much, and my friends and everyone watched, and they are also liked very, very much. We are going to show, however, tomorrow, and you are going to write about the film. It will be a different world, ma'am. You can see my work in that. Thank you. Right. But also I wanted to ask you another thing that, you know, Sandeep Reddy Vanga is also working with Prabhas. And in one of the visual assets for his film with Prabhas, he called him the India's biggest superstar. Now, you've yourself worked with so many South stars.
We have stars in other languages as well. I want to ask you, do you think that Prabhas indeed is India's biggest superstar, superseding everyone else? I feel global star. Right, right. Not only pan India, pan world they are watching, no? In Japan also he went, no? His heart is like that, ma'am. Thank you. நிதி அகர்வால் தமிழ்நாட்டிலேருந்து மீனாட்சி சுந்தரம் பேசுகிறேன். தமிழ்லேயே கொஞ்சம் பதில் சொல்லுங்கள். தமிழில் பேசுங்க. ஓகே, நீங்கள் ஒரு லக்கியான ஹீரோயின். தெலுங்குல வந்து பவன் கல்யாண் சார் கூட பவன் கல்யாண் சார் கூட நடிச்சீங்க. அவர் டெப்டி சிஎம் ஆயிட்டாரு. தமிழ்நாட்டில் உதயநிதி சார் கூட நடிச்சீங்க, டெப்டி சிஎம் ஆயிட்டாரு. இப்போ பிரபாஸ் சார் கூட நடிக்கிறீங்க. அவர் பொலிட்டிக்கல் ஒரு டெப்டி அவரா தெரியாது, பிரசிடென்ட். ஓகே, பிரசிடென்ட். இந்த படம் ஒரு 1000 crore வருமா? அவருக்கு பாகுபலி வந்திருக்கு, கல்கி வந்திருக்கு. உங்களுடைய லக்கி, உங்களுடைய அந்த காம்பினேஷன்ல 1000 crore வருமா? உங்களுடைய எக்ஸ்பெக்டேஷன்? ஐ ஹோப் ஸோ சார். ஆசைப்படுறேன் அப்படி பண்ணோம். ஸோ ஜஸ்ட் ப்ரேயிங் ஹார்ட். ஐ ரியலி ஹோப் ஸோ. தேங்க்யூ. ஓகே, என்னோட கேள்வி நிதி அகர்வால். திஸ் இஸ் ரோஹிணி ஃப்ரம் சென்னை. ஓகே, இந்த ஹாரர்ஸ் ஃபேண்டசி மூவி உங்கள் படம்ன்ற சொல்லியிருக்கீங்க. இந்த செட்டில் வந்து 1.5 வருஷம் டைம் ஸ்பெண்ட் பண்ணியிருக்கேன்னு சொல்லியிருக்கீங்கல்ல. இந்த செட்டில் உங்களுக்கு ஏற்பட்ட ஃபேண்டசி மூமெண்ட் எது? ஹாரர் மூமெண்ட் ரியலாக இங்கே ஏதாவது ஒரு சின்ன மொமெண்ட்லையாவது தோணுச்சா? ஆமாம். ஸோ வி ஷாட் அ ஹாரர் எபிசோட் ரைட் தேர் விச் வாஸ் எக்ஸ்ட்ரீம்லி ஸ்கேரி. அண்ட் எனக்கு ஹாரர் చాలా ரொம்ப பயம். So I really got scared. Hi, Ranjit from Filmy Beat Tamil. My question to producer. Actually, in Tamil Nadu, Jananayagan and Parashakti, 2 big movies released. So what's your plan for Rajya Sabha? How many theatres you planned? So I don't know the current situation, sir. So we were told we may get anywhere from 150 to 200 screens, but with the current development, I don't know exactly. But we're hoping we'll get around 200. Sir, this is Manikandan from here, Chennai again. The same question. As an addition to that, we are kind of interested. We understand that, Prabhas was the first to kind of make this word pan-Indian, and now we are talking about pan-global. So we know he has a huge fan base in Japan as well, and then, Bahubali's response also was great. So are you targeting Japan in particular? If you can throw light on the kind of arrangements you made at releasing the film over there, that is one. The other part is with Jananayagan, facing difficulties in Tamil Nadu, what is the kind of increase in number of screens that you're looking at in Tamil Nadu? Thank you. See, it is very unfortunate, the situation what is going on right now. So yeah, I don't want to comment on what is that we are getting because of that, but we're hoping they get the certificate on 9th and they come along with us. So to your other question, releasing in Japan, we are releasing the Indian languages right now along with our regular release, but we will have a Japanese dubbed release of the movie 3 to 6 months after the main release. ಹಲೋ ಸರ್, ವಿಷ್ಣು ಸರ್, ಕನ್ನಡದಿಂದ ವಿಜಯವಾಣಿ ಫ್ರಮ್ ಶಿವು. ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಓಲ್ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯಸಭೆದು ಹೇಗಿದೆ ಥಿಯೇಟರ್ ಸೆಟಪ್ ಇನ್ ಕರ್ನಾಟಕ? ಒಟ್ಟು ಯಾವ ರೀತಿ ನಿಮ್ಮ ಸಿನಿಮಾ ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರ ಪೈರಸಿ ವಿರುದ್ಧ ಏನಾದರೂ ಚಾಲೆಂಜ್ ಮಾಡ್ತಾ ಏನಾದರೂ? I request everybody please stick to 1 or 2 questions, because piracy. All are waiting for. Piracy is a problem that we all are going through for a while. It's not to be Kannada. Recently, Telangana government has achieved a very significant step of cropping down some of the people who are the key resources behind. So we're hoping they take more steps. There is the cyber security department here is collaborating with the film industry on taking some lot of measures. So we hope that will come down. సార్, టు ద హోల్ టీమ్ ఆఫ్ రాజ్యసభ, యాక్చువల్గా క్వశ్చన్స్ అడిగే టైం అంటే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే అయిపోయింది ఆల్రెడీ, సినిమా చూసే టైం వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ పార్టీ టైం, అందుకనే పార్టీ కూడా అరేంజ్ చేశారు. అయితే నిన్న సినిమా చూసిన వాళ్ళు నాకు చెప్పిన రిపోర్టు, అది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది మీకు. లాస్ట్ 30 minutes అయితే కుమ్మేసింది అంటున్నారు. ఇంకా ప్రభాస్ గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇది పార్టీ టైమే.
సో ఐ విష్ అంటే మీకు ఇన్నాళ్ళు మేము రేపొద్దున మేము సినిమా చూస్తున్నాం. సో లాస్ట్ ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు మీకు అనిపించిన రియాక్షన్ ఏంటి చెప్పండి సార్. అంటే నేను చాలాసార్లు స్టేజ్లో ఐ కీప్ రిపీటింగ్, దిస్ ఇస్ అ మూవీ వేర్ యూ హ్యావ్ ఎ పాన్ ఇండియా స్టార్ కమింగ్ బ్యాక్ టు హిస్ ఓల్డ్ డేస్ ఆఫ్ డూయింగ్ ద కామెడీ, రొమాన్స్ along with action and fantasy. Definitely the last 30-40 minutes will be comparable to any other large scale global movies, and then just India anatledu. And there's a surprise, you'll know, announcement tomorrow. There's another 5-minute huge fantasy element that will get added during the festival. మారుతి గారు, మారుతీస్ మాస్టర్ స్ట్రోక్ అంటున్నారు సార్ యాక్చువల్గా సినిమా చూసిన వాళ్ళు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. చూసిన వాళ్ళు అంటే ఎవరో 10 మంది చూశారు, జనాన్ని చూడనివ్వండి. జనం అందరూ చూశాక మాట్లాడింది విల్ షేర్. Ma'am, please, you ask. Vishwa sir and Maruti sir, the kind of response you're getting with Book My Show, District and all the other online portals are unbelievable. So are you guys nervous now? Are you excited? What is the exact feeling? Can you describe that? ఎక్సైటెడ్ మ్యామ్. Excited, Of course. Okay. Vishwa sir, you're looking relaxed. Are you getting all set to count the money? See, again I told many times, it's not the money that drives me to make films. I know. So we did had a backslash. So to be honest, we had a bad 2024 year. So 2025 we could deliver an extraordinary product, Mirai. Yes. And with the same VFX team, we could able to deliver a lot of the fantasy elements into this movie. We cannot match, but we need to balance. So, and we got a great relief yesterday because our own product will be believing it much. But yesterday, first time I watched the US copy in a regular theater along with a few more audience, and they concurred with what we believed, and we are very happy. Thank you, sir. Thank you, sir. Yeah, next question. ಇಲ್ಲಿ ಪ್ರಶಾಂತ್ ಕರ್ನಾಟಕದಿಂದ ವಿಶ್ವವಾಣಿ ಪತ್ರಿಕೆಯಿಂದ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ. ಸರ್, ರಾಜಸಬ್ ನೋಡಿದರೆ ಅದ್ದೂರಿ ವೆಚ್ಚದ ಸಿನಿಮಾ, ಆಮೇಲೆ ನಮ್ಮ ಕನ್ನಡಿಗರೇ ಇದನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿರೋದು ಸಂತೋಷದ ವಿಚಾರ. ಈ ಕತೆ ಎಲ್ಲ ಕಡೆಗೂ ಹೊಂದುತ್ತೆ, ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಸಿನಿಮಾ. ಸೊ ಈ ಕತೆ ಮತ್ತು ಕಂಟೆಂಟ್ ನಮ್ಮ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಮತ್ತು ಕರ್ನಾಟಕದ ನೇಟಿವಿಟಿಗೆ ಯಾವ ರೀತಿ ಕನೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಒಂದು. ಎರಡನೇದು, 3 ಜನ ಹೀರೋಯಿನ್ ಇದ್ದಾರೆ, ರಿಧಿ, ನಿಧಿ, ದೆನ್ ಮಾಳವಿಕಾ. ಸೊ ಈ ಮೂವರ್ಗೂ ಕೂಡ ಸಮಾನ ಸ್ಪೇಸ್ ಇದೆಯಾ ಸಿನಿಮಾದಲ್ಲಿ, ಬೇರೆ ಬೇರೆ ಶೇಡ್ ಇದೆಯಾ ಅಂತ ಹೇಳಿ. See, the movie is primarily the grandmother and grandson. The emotion drives between a grandmother and grandson. And if you watch the trailer, you pretty much know the flow of the movie. Of course, I cannot reveal the actual content, but the appeal of a sentiment or a emotion of a grandmother grandson is universal. So it's not there's no specific language based emotion here. It's a emotion between the grandmother and grandson. Then comes the horror fantasy. So the film is driven with the horror genre with fantasy and with lot of romance. I think there is a reasonable balance between all the 3 actresses in the movie, but the emphasis is more on the emotion and the fantasy. Hello, this is Pranati from Deccan Herald. I'm here. So after Bahubali, Prabhas's movies have not been as appreciated. So how exactly was this project challenging for you guys as makers, as the director, working with him? See, the first statement is not true. So Prabhas sir is a huge pan-India star, and our challenge is we are doing, while the Salar is getting released, Kalki is getting released. So now we have a horror genre, and we cannot do a smaller movie. So yeah, the challenge we took is more of a horror fantasy. And Maruti sir is the first one to introduce the horror comedy, and now he's the first one to bring the horror fantasy. Maybe Maruti sir can add there. Hi, this is Saurabh from Delhi. Actually, मेरा सवाल 2 खूबसूरत लेडीज जो यहाँ पे बैठी राजा साहब की रानी से है.
हमने बहुत सारी नॉर्थ इंडिया में फिल्म्स देखी है जो अभी हॉरर आई है, भूल भुलैया 3 हो गई, चाहे स्त्री 2 हो गई, ऐसी बहुत सारी है, उसमें फैंटेसीज भी बहुत सारी थी, लेकिन राजा साहब ऐसी कौन सी फैंटेसी लेके आ रहा है, अगर आप दो बता पाए, जो हमें फैंटेसाइज कर पाएगी या ऑडियंस को फैंटेसाइज कर पाएगी? हमने जो आज तक की हॉरर कॉमेडीज़ देखी है उनका मेन जॉनरा एक हॉरर कॉमेडी रहा है, लेकिन इसमें ना एक फैंटेसी लैंड क्रिएट किया गया है। जो भी हॉरर कॉमेडीज़ हमने देखी है वो एक रियलिस्टिक स्पेस में, जैसे आपने भूल भुलैया बोला, वो भी एक रियलिस्टिक महल में बनी है, उसमें एक साइकोलॉजिकल थ्रिलर है, इसमें भी साइकोलॉजिकल थ्रिलर है, बट द वर्ल्ड दैट वी क्रिएट इज़ फैंटास्टिकल। सो जब हम कोई भी ऑडियंस स्क्रीन देखने जाता है, थिएटर में जाता है, तो हम चाहते हैं कि हम अपनी ज़िंदगी भूल के कुछ नया देखें। एंड आप देश के कोई भी कोने में जा सकते हो, लेकिन आप फैंटेसी नहीं जी सकते हो वहाँ पे। तो आई थिंक दैट इज़ वन ऑफ द मोस्ट स्ट्राइकिंग एलिमेंट्स। प्लस इट्स एन अमेलगमेशन ऑफ अ लॉट ऑफ डिफरेंट जॉनरास. There's also romance, there's action, there's horror and comedy, as you mentioned. To me, I think it's the fantastical approach. And if I'm being very honest, to me, it's also the fact that Prabhas sir is in it, you know. So I think that also makes it stand out so much more. Yeah, Maruti sir, from Karnataka, decent newspaper reporter. She answered it. So it is the fantasy element. I think that's the most exciting part. If you see in the trailer, there's like a big monster, right? So I think that's going to be super exciting, and the climax is something that you should look forward to. So I think you'll enjoy that. Thank you. Yes, ma'am. ಮಾರುತಿ ಸರ್, ಪ್ರಭಾಸ್ ಸರ್ ಸಿನಿಮಾಗಳು ಆಫ್ಟರ್ ಬಾಹುಬಲಿ ಅಂಡ್ ಸಲಾರ್ ಸಿನಿಮಾ ಆದ್ಮೇಲೆ ಪ್ರಭಾಸ್ ಸರ್ನ ನೋಡೋ ರೀತಿನೇ ಬೇರೆ ಇದೆ. ಆಡಿಯನ್ಸ್ I ಅಂಡ್ don't ಫ್ಯಾನ್ಸ್ understand Kannada, ma'am. That much. ಪಾನ್ ಇಂಡಿಯಾ ಮೂವಿ ಅಲ್ವಾ? Yes, ma'am. ಇಟ್ಸ್ ಅ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಮ್ಯಾಮ್. ಓಕೆ, Yes. ಕನ್ನಡ ಆಲ್ಸೋ. Yes. ಆಫ್ಟರ್ ಬಾಹುಬಲಿ ಅಂಡ್ ಸಲಾರ್ ಪ್ರಭಾಸ್ ಸರ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಬೇರೆ ತರ ಇದೆ. ಸೊ ನೀವು ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಜಾನರ್ ಬೇರೆ ರೀತಿ ಇರೋದ್ರಿಂದ ಪ್ರಭಾಸ್ ಸರ್ನ ಈ ಪಾತ್ರಕ್ಕೆ ಅಂದ್ರೆ ಈ ರೋಲ್ಗೆ ನೀವು ಕನ್ವಿನ್ಸ್ ಮಾಡೋದು ಹೇಗಿತ್ತು ಅಂದ್ರೆ, ಅಂಡ್ ಇದೇ ಪಾತ್ರನ ಅವರಿಗೆ ಏನಾದ್ರು ರಿಸ್ಕ್ ಅನ್ನಿಸ್ತಾ ನೀವು ಮಾಡೋದಕ್ಕೆ ಅಂತ? Actually, ma'am, before Bahubali, before he used to do these kind of comedy characters. He played lot of comedy characters. After Bahubali, actually, in Pan India, no one can see in this kind of characterization. Now I want to show if Prabhas sir, if he play comedy role, how it will be. That too, his stature. For we are looking for one different genre that is called this fantasy, horror fantasy. You can see tomorrow, ma'am. It's like a Disney films. I have animation background. I came from the 2D animation. That is why I enjoyed this film when I'm making, and you'll also will enjoy, I think. Maruti sir. Yeah. Hello. मेरा सवाल Maruti sir. Can I? Yeah, sir. You can. So long, sir. Thank you so much. Maruti sir, Prasad sir, मेरा सवाल आपसे है. Yesterday, day before yesterday, we launched a song and it is terrific. The response is really mind blowing. नाचे. 3 इतनी दिग्गज कलाकार उसके अंदर मौजूद, प्रभास सर मौजूद, और उसके बाद जिस तरह से कोरियोग्राफ करा गया वो भी बहुत माइंड ब्लोइंग है. मेरा सवाल आपसे ये है कि जब हम प्रभास सर की बात करते हैं, द बज़ अराउंड द फिल्म इज वेरी पॉजिटिव. कितने करोड़ की फिल्म को ओपनिंग लेनी चाहिए? जस्ट व्हाट्स योर टेक ऑन दैट? मतलब प्रसाद सर, जस्ट वांटेड टू नो व्हाट ओपनिंग यू आर आएंगे. That is Prasad sir's call, I think. I cannot tell that figures and all. So we globally will definitely go more than 100 crores in the day one. My question here, Maruti ji, ikkada. Yes, yeah. My question, sir, Bappi Lahiri sir's song adi, asal disco dancer, one of the super duper hits ఆ టైంలో. సో why was it a deliberate thing ki Bappi Lahiri sir దే ఏదైనా రీమిక్స్ చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఆయనది అన్ని సూపర్ హిట్సే ఉన్నాయి. అంత ఆలోచించలేదండి. అంటే నాకు ప్రభాస్ సార్కి చాలా ఇష్టమైన పాట అది, అందుకని అది పెట్టుకుందామని అనుకున్నాం. అదైతే మా సినిమాకి కూడా కరెక్ట్గా న్యాయం జరుగుతుంది అనిపించింది థీమ్ వైజు. ఆ ప్రాసెస్లో పెట్టింది సాంగ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే సినిమా స్టోరీ స్క్రాచ్గా ఉన్నప్పుడు దగ్గర నుంచే మేము ఈ సాంగ్ పెడితే బాగుంటుంది అనుకున్నాం. అది బాగా
నిజంగా తమన్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, అంటే ట్రెండీగా ఇచ్చాడు. అది 3 days బిఫోర్ రిలీజ్ చేసినా సరే అది చాలా చాలా దూరం వెళ్ళింది, బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ. And my question to Nidhi and Riddhi, నా క్వశ్చన్ ఏంటంటే both of you have really enjoyed if you see the dancing and all. So they say this is a media party. So was it a party already for you before this conference? Can both of you answer? Nidhi? Yeah, I mean the song, I always love dancing, as you know. I think that's been a very, very big part of my journey. And Nache Nache was amazing fun to perform. So was Sahana Sahana. Raja Yuvraja is a beautiful song. So I love all the songs in the film. But talking about the party, yes, Nache Nache was a party. And one last question. மாரி சார் இந்தியன் சினிமா அந்த கோஸ்ட் இது இல்லையா, ஒரு ரெகுலர் ஃபார்மேட் உண்டு. சட்டர்லாம் அடிக்கும், நைட் எஃபெக்ட் நடக்கும், ஒயிட் கலர் சாரியில் தான் கோஸ்ட் வரும். இந்த படத்தில் 3 பியூட்டிஃபுல் ஹீரோயின் வந்து அந்த ஒயிட் கலருக்கு நம்ம கோஸ்ட்டாக தான் நம்ம வந்து ரசிப்போம், த்ரில்லர் இது பண்ணுவோம். ஏன் வந்து 3 ஹீரோயின், இதில் யார் கோஸ்ட்டாக வராங்க? யாரும் இல்லை சார், சஞ்சய் தத் சார் கோஸ்ட். Sir, Okay, hello. ma'am. Okay. Your question is last question. Yeah. Abhirami from Tamil Media. We can't hear you, ma'am. Can you please speak louder a little? Abhirami from Tamil Media, Dinamalar. Tamil media. Okay, ma'am. Ask. I have a question for the director. யா சொல்லுங்க மேம். Do you have any idea for the second part for this movie? எஸ் மேம். So you have a lead scene also, is it? என்ன மேம்? Lead scene வச்சிருக்கீங்களா? யா இருக்கு மேம். Okay. ஸ்டோரி நல்ல ஸ்டோரி ஆல்ரெடி Okay. சொல்லாச்சு மேம் சாருக்கு, So பார்க்கணும். second part is also coming. இருக்கு மேம், பண்ணணும். Okay. All the best. பட் நிறைய டைம் இருக்கு மேம். Sir, Priya here from Bangalore. Okay, ma'am. Yeah. You're not hungry? Sorry? It's already late, I think. Yeah, no worries. Ask, ma'am. Yeah. Yeah, Can I? please. Can I? Yes, of course you can. Yeah. Thank you so much. Maruti, sir. Here, Priya. Yeah. What are the challenges in storytelling when working with a star like Prabhas? No challenging ma'am, writing only. Okay. But when ಅಂದ್ರೆ ಪ್ರಭಾಸ್ ಅಂತ ಸ್ಟಾರ್ ಇರುವಾಗ ಅವರ ಫ್ಯಾನ್ ಬೇಸ್ಗೆ ಎಲ್ಲೂ ಹರ್ಟ್ ಆಗದ ಹಾಗೆ, ಅವ್ರ ಫೀಲಿಂಗ್ಗೆ ಎಲ್ಲೂ ಹರ್ಟ್ ಆಗದ ಹಾಗೆ ನೀವು ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ಬೇಕಾಗತ್ತಲ್ಲ. ಸೊ he is very ಎಷ್ಟು he is very sweet person ma'am. Yeah. He make me very comfortable. Okay. You can see on screen ma'am, I can tell. Thank you so much. So there is no pressure, only pleasure with Prabhas sir, his rebel star. Thank you. He's a pan-India star. We are in little hurry. Thanks for coming here everyone. Please have a nice dinner and watch our film and enjoy and give great reviews. Thank you. Thank you so much. Thank you so much for coming here and making it successful. Thank you so much, each and everybody. Thank you. आप सबका धन्यवाद करना चाहूँगी मैं. Thank you so much. Such a beautiful. It's look like a media gathering, no? Enjoy the evening. Enjoy the event, and thank you so much. Around the film is very positive. कितने करोड़ की फिल्म को ओपनिंग लेनी चाहिए? Just what's your take on that? मतलब प्रसाद sir, just wanted to know what opening you are eyeing at. That is Prasad sir's call, I think. I cannot tell that figures and all. So we globally will definitely go more than 100 crores in the day one. My question here, Maruti ji, ikkada. Yes. Yeah. My question, sir.